ఎవరిని మాట్లాడనన్నారు. నేను కూడా ఆయన ఫాలో చాలా మంచి చాలా మంచి నిజంగా ఏఎన్ఎన్ ఛానల్ ద్వారా కేఎస్ ప్రసాద్ గారు నోట ఇలా వచ్చి అందరం కూడా ఎస్ సార్ ఒక్క మాట ఏఎన్ఎన్ ఛానల్లో డిబేట్ ద్వారా ఒక్కొక్కరు నోటితో మంచి మాటలు వచ్చి ఈ రోజు నుంచి అందరం కూడా మంచి వాతావరణం వెళ్ళటం కేఎస్ ప్రసాద్ గారు అంకురార్పణ చేసినందుకు మీరు ఓకే చెప్పినందుకు మాకు కూడా హ్యాపీగా ఉంది. ఎస్ మరి ఇదే ఇంకిత జ్ఞానాన్ని మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ కంక్లూడ్ చేస్తా ఉన్నా. లక్ష్మీనాథ్ గారు కేఎస్ ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గురుగారు మోహన్ రెడ్డి గారు ఇప్పుడే కదా మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడండి. ఆయనకు ఒక 2 నిమిషాలు మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు దయచేసి ఆగండి. ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి. మాట్లాడుకుందామంటారా చెప్పండి. ప్రసాద్ గారు వంశీ గారు ఆగండి ప్లీజ్. సార్ మోహన్ రెడ్డి గారు జరిగిపోయిన దాన్ని వదిలేయండి. అక్కడికి స్టార్ట్ చేసిన వాళ్ళు ముందు మీరు భాషలో మీ లోకేష్ గారు ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్. మోహన్ రెడ్డి గారు ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి. మీరు తీసుకోండి సార్. ప్రసాద్ గారు మాట్లాడింది ఆ భాషను మీరు మార్చుకుంటే మోహన్ రెడ్డి గారు అందరూ మార్చుకుంటారు. ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఇక్కడి నుంచి మన దానిలో మాట్లాడే ప్యానల్లో అందరం కూడా గౌరవంగా మాట్లాడుకుందాం. ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. నేను ఒక విషయం చెప్తాను. రాజకీయ నాయకులు వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం కాదు చేయవలసింది, వాళ్ళు మారాలి మారకూడదని చెప్పడానికి నేనెవరు మీరెవరు. ముందు మనలో మార్పు మొదలైతే ఆటోమేటిక్ గా డెకరం మెయింటైన్ అయితే ఇప్పుడు మీరు కూడా ఎవరిని మా ఎమ్మెల్యే గారిని పిలిచినా ఎమ్మెల్యే గారితో మాట్లాడినా గౌరవ ఎమ్మెల్యే గారు అని మాట్లాడకుండా డైరెక్ట్ గా సింగులర్ లో మాట్లాడడం ఆపారు అనుకోండి, ఆబ్వియస్లీ మంచి ఫలితాలు వస్తాయి. సో ఇక్కడ ఎవరైనా సరే ఒక డెకరం మెయింటైన్ చేయకుండా విజ్ఞత విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నప్పుడు ఏమవుతున్నాయంటే ఫ్రస్ట్రేషన్ పాలిటిక్స్ చాలా ఎక్కువ అవుతుంది. ఎవరు మట్టుకాలు ఎలా పడితే అలా మాట్లాడేస్తే పని అయిపోతుంది అనుకునే చెల్లుబాటు కాలానికి చెల్లుబాటు అవుతుంది, జరగదు. ఎవరు మొదలెట్టారంటే ఇక్కడ ఎవరు రాజకీయ నాయకులు కూడా అతీతం కాదు. ఎవరికి ఎగ్జామ్షన్ అయితే నేను ఇవ్వలేను. అందరూ ఒకే తాటికి కట్టవలసిన వాళ్ళు, ఒకే గొంతకు కట్టవలసిన వాళ్ళు. అంచేత ఇక మీద వాళ్ళలో మార్పు వస్తుంది రాదు అన్నది నా చేతిలో లేదు. ముందు నేను మారితే తర్వాత వ్యవస్థ గురించి ఆలోచించవచ్చు. ముందు నేనే మారకుండా నేను అదే భాషలో మనకి మెయింటైన్ చేశాను అనుకోండి. అంచేత ముందు మార్పుతో నేను మొదలెట్టుకుందాం నిశ్చయించుకున్నాను. నా అదృష్టానికి ఎవరు వంశీ కూడా యాక్సెప్ట్ చేశాడు, మోహన్ రెడ్డి అని గ్యారెంటీగా యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకంటే మోహన్ రెడ్డి సాధారణంగా ఎలా పడితే అలా ఎవరిని పడితే ఎలా పడితే తెలుసు. ఎస్ కరెక్ట్, 100% కరెక్ట్. ఎస్ మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఈ రోజు దాకా ఆయన కాంగ్రెస్ ప్రస్థానం నుంచి తెలుసు. ఆయన చేసి ఉండడు తెలుసు. చాలా సార్లు గౌరవంగానే మాట్లాడతారు. ఎప్పుడో ఒకసారి తప్పితే మాక్సిమం ఆయన కంట్రోల్ తప్పరు. కేఎస్ ప్రసాద్ గారు నిన్న జరిగిన దాని గురించి ఒక 1 minute లో కంక్లూడ్ చేయండి. అలా కదండి, ఒక నిమిషం. కొత్తగా వచ్చారు ఆయన జనసేన నుంచి. ఆయన పేరు ఇప్పుడు నేను మర్చిపోతూనే ఉంటాను. లక్ష్మీకాంత్ గారు. లక్ష్మీకాంత్ కూడా ఎప్పుడైనా సరే ఆవేశాలకు గురైనా సరే సైమనం విచక్షణ కోల్పోకుండా, ఎందుకంటే నాకు అల్ల ముందే నేను జనసేన ప్రతినిధులు ఎంతమంది ఎదిగారో నాకు తెలుసు, ఏ స్థాయికి ఎదిగారో కూడా. సో వాళ్ళు ఎప్పుడు డెకరం మెయింటైన్ చేస్తారు. అది కొత్తగా మీరు అగ్రెసివ్ నోట్ తో కొంత అనుకునే దగ్గర మనం కూడా కొంచెం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్యానల్లో ఉన్న వాళ్ళు ఎవరితోనూ మనకి ఎవరికి వ్యక్తిగతాలు ఏముండవు. ఒక పార్టీని భుజాన్ని వేసుకుని మీరు మాట్లాడుతున్నప్పుడు కొంత క్షణికావేశాలకి భావావేశాలు సర్వసాధారణం. ఎందుకంటే నాలాంటి ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు కొంచెం బ్యాలెన్స్ తప్పానంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు ఎందుకు తప్పుతారు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది, వెరీ క్లియర్. పార్టీకి ఎవడైనా ఒక మాట అంటే మోహన్ రెడ్డి అని ఒప్పుకోడు, వంశీ గారు ఒప్పుకోరు, లక్ష్మీకాంత్ గారు కూడా అంతకన్నా ఒప్పుకోరు. అంచేత వాళ్ళ పార్టీని డిఫెండ్ చేసే కార్యక్రమంలో వాళ్ళకి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు కూడా లైన్ డెకరం మెయింటైన్ చేయకుండా ఇష్టమైన మాడితే మాత్రం పెద్దలుగా నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, భాష మార్చుకోండి, అంతకన్నా ఇంకేం. సార్ ధన్యవాదాలండి. అండ్ అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్ ఇప్పుడు ఇందాక కూడా అడిగాను నేను, వంశీ గారు అడ్రస్ చేయాల్సిన పాయింట్ ఒకటి ఉంది సార్. దానికి ఏంటది, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటైజేషన్ చేశారు. ప్రైవేటైజేషన్ చేసింది కాకుండా శాలరీస్ ఏమో ఎంప్లాయీస్ అందులో పనిచేసే శాలరీస్ ఏమో గవర్నమెంట్ ఇస్తుంది, ప్రాఫిట్స్ ఏమో ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది చాలా ఘోరం అన్నారు. దీన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం వంశీ గారికి ఉంది. ఒకవేళ తప్పు అయితే కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వంశీ గారు ఒక మాట చెప్పండి. మీరు చెప్పింది అర్థమైంది సార్. ఒక్క నిమిషం సార్ చెప్పండి. రెండో పాయింట్ ఏంటంటే ఎంప్లాయీస్ డిఏ ఏరియాస్ ని మీరు కంపెనీ ఏది మీరు రిటైర్ అయిన తర్వాత ఇస్తామనడం తప్పు సార్. అది కూడా సరి చేసుకోండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చెప్పారు, తప్పు చెప్తే సరి చేయండి, వివరణ ఇవ్వండి, లేకపోతే సరి చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇంకో విషయం ఏంటంటే ఎంప్లాయీస్ జీవో విరమించబడింది కానీ పరిపాలన వెల్ఫేర్ స్కీమ్స్ ఒక్కటే కాదు, అది ఖచ్చితంగా అప్డేట్ అవ్వండి సత్యం గారు.
రెండో జీవో అది ఆల్రెడీ విరమించుకోబడింది, అది ఎంప్లాయీస్ డిఏ విషయంలో సెక్యూరిటీ కరెక్టే విరమించబడింది. పరిపాలించిన ప్రజల ఆస్తులకి రక్షణ, వాళ్ళకి ఆస్తులు వాళ్ళే నమ్మకాన్ని కలిగించడం, ఇవన్నీ వివరంలో వైసీపీ విఫలమైంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. డెవలప్మెంట్ గురించి, ఎక్స్పెండిచర్ తగ్గించుకోవడం గురించి సూచనలు ఇవ్వండి, అవసరమైతే వెల్ఫేర్ స్కీమ్ తగ్గిందామని అన్ని పార్టీలు ముందుకు రండి. ఆ విధంగా మాట్లాడింది కానీ ఖజానాలో డబ్బులు లేకుండా ఎవరు అసలు అమ్మిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు మీరు అనలేదు కదా మాట. దాని గురించి రైట్ అండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు అక్షర సత్యం గారు. ధన్యవాదాలండి మోహన్ రెడ్డి గారు, ధన్యవాదాలండి లక్ష్మీకాంత్ గారు, ధన్యవాదాలండి వంశీకృష్ణ గారు, ధన్యవాదాలండి కేఎస్ ప్రసాద్ గారు మీ యొక్క అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ ఏఎన్ఎన్ ఛానల్లో డిబేట్ సాక్షిగా కేఎస్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టడం, గౌరవంగా మాట్లాడుకోవాలి. నేను మారుతాను, ఇక్కడి నుంచి నేను కూడా ఎవరినైనా మాట్లాడేటప్పుడు గారు అనే సంబోధించే మాట్లాడతాను అని దానికి అంకురార్పణ జరగడం మనం ఆహ్వానించదగ్గ విషయం. దానికి టీడీపీ అధికార ప్రతినిధి వంశీకృష్ణ గారు కూడా నేను కూడా ఇక్కడి నుంచి అదేవిధంగా గౌరవంగా మాట్లాడటం, మిగతా ప్యానెల్లో వాళ్ళందరూ కూడా మోహన్ రెడ్డి గారు కావచ్చు, లక్ష్మీకాంత్ గారు కావచ్చు, అదేవిధంగా మన ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్న అక్షర సత్యం గారు కావచ్చు, అందరూ కూడా సుముఖతను వ్యక్తం చేయడాన్ని మనం ఆహ్వానించదగ్గ విషయంగా చూసుకోవాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో మరి ఈ రకంగా మాట్లాడుకుంటూ వెళ్తే సమస్యలు అనేవి ప్రజలకు అర్థమవుతాయి. మరి దీన్ని తీసుకొచ్చినందుకు కేఎస్ ప్రసాద్ గారు